మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు HyperOS 3 గురించి ఏమని. సో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నా దగ్గర HyperOS 2 ఉంది, ఓల్డ్ వర్షన్. కొత్తగా వచ్చిన HyperOS 3 కూడా ఉంది. సో ఇప్పుడు క్లియర్ గా చూద్దాం అసలు ఏం డిఫరెన్స్ ఉన్నాయని చెప్పి. ఫస్ట్ ఇటు పక్క ఉండేది HyperOS 3, ఇది వచ్చేటప్పటికి HyperOS 2. HyperOS 2 లో Android 15 ఉంటుంది, HyperOS 3 లో Android 16 ఇచ్చాడు. మీకు HyperOS 3 వచ్చిందంటే Android 16 కూడా వచ్చేస్తుంది. రెండు కలిపి ఒకేసారి రోల్ అవుట్ అవుతాయి. ఇంకా మనం యాజ్ యూజువల్ గా లాక్ స్క్రీన్ నుంచి మొదలు పెడదాం. ఫస్ట్ లాక్ స్క్రీన్ లో రెండు OS లో కస్టమైజేషన్ కి వెళ్దాం. ఇక్కడ HyperOS 3 లో వచ్చేటప్పటికి క్లాసిక్ అని కొత్తగా యాడ్ చేసాడు. HyperOS 2 లో లేదు, అది ఓన్లీ పీపుల్ అని ఉంది. దీనిలో పీపుల్ అని కింద వచ్చింది చూడండి, మధ్యలో క్లాసిక్ అని కొత్తగా యాడ్ చేసాడు. సో ఇవన్నీ కొత్త థీమ్స్, మీరు లాక్ స్క్రీన్ లో పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. దీంట్లో అయితే ఆప్షన్ లేదు. నెక్స్ట్ స్టార్టింగ్ మై సెట్ అని కొత్తగా ఇచ్చాడు. ఇక్కడ నుంచి మీరు వాల్ పేపర్ సెట్ చేసుకోవచ్చు కావాలంటే లాక్ స్క్రీన్, కానీ ఇక్కడ లేదు, అలా సెట్ చేసుకోవడానికి లేదు. ఆల్రెడీ చేసినట్టు ఉంటాయేమో కానీ మనం కొత్తగా చేసుకోవడానికి లేదు. నార్మల్ గా ఎలా చేసుకుంటాం అలా చేసుకోవాలి, ఆల్బమ్స్ లోంచి ఫోటో తీసి అలాగా. దీంట్లో ఏంటంటే ఇక్కడ నుంచే మనం పెట్టేసుకోవచ్చు, మై సెట్ లో క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి మీరు నోటీస్ చేసేది, ఇప్పుడు ఏదైనా కస్టమైజ్ గా మీరు క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మారిపోయాయి చూడండి. కింద 2 లో 4 ఉంటాయి, 3 లో 3 ఇచ్చాడు, కానీ యూస్ఫుల్ గా ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎఫెక్ట్స్ లోకి వెళ్ళాం అనుకోండి, దీంట్లో వాల్ పేపర్ ఎఫెక్ట్స్. ఇక్కడ మీరు ఏం డిఫరెన్స్ నోటీస్ చేస్తారంటే, ఇప్పుడు నేను లెన్స్ క్రియేట్ చేసేడా, దీంట్లో వాల్ పేపర్ యానిమేషన్ వచ్చింది. మీరు బాగా గమనిస్తే, నేను మళ్ళీ పెడుతున్నా చూడండి, వెనక ఒక మూమెంట్ వచ్చింది కదా, ఏది పెట్టినా దానికి మూమెంట్ వస్తుంది చూసారా. కానీ మనం దీంట్లో సెలెక్ట్ చేసాం అనుకోండి, 2 లో ఎలాంటి మూమెంట్ లేదు, సింపుల్ గా సెలెక్ట్ అయిపోతాయి అంతే. 3 లో మాత్రం మీరు మూమెంట్ నోటీస్ చేయొచ్చు, ప్రతి ఎఫెక్ట్ కి ఇక్కడే చూపిస్తుంది ఎలా ఉంటది అని. అని కూడా మళ్ళీ బ్యాక్ వస్తే ఇక్కడ మనం టైం సెట్ చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు, స్టైల్స్ లోకి వెళ్తే ఇక్కడ 1, 2, 3 ఉన్నాయి. ఇక్కడ చాలా ఇచ్చాడు, ఈసారి చాలా యాడ్ చేశాడు. 3 లో రకరకాలుగా ఉన్నాయి, అండ్ ఫాంట్స్ కూడా ఇక్కడే ఇచ్చేసాడు. మీరు క్లాక్ మీద క్లిక్ చేసినప్పుడే ఫాంట్స్ కూడా వచ్చేస్తాయి. కానీ ఇక్కడ ఎలా కాదు, బ్యాక్ వచ్చి ఇక్కడ ఫాంట్స్ మీద క్లిక్ చేయాలి. ఆల్సో ఇక్కడ కలర్స్, ఫాంట్స్ ఇవన్నీ డిఫరెంట్ గా ఉన్నాయి, కానీ ఈసారి యూస్ఫుల్ గా ఇచ్చాడు. అన్ని ఒకే దాంట్లో కల్పించాడు. అండ్ ఆల్సో క్లాక్లు కూడా ప్రతి ఒక్కటి నీట్ గా ఇచ్చాడు, మీకు ఎలా కావాలంటే అలా. చాలా ఉన్నాయి ఇక్కడ, దీంట్లో అన్ని లేవు, జస్ట్ ఒక 3 ఉంటాయి అంతే. ఇవి లాక్ స్క్రీన్ లో వచ్చే చేంజెస్. నెక్స్ట్ హోమ్ స్క్రీన్. హోమ్ స్క్రీన్ లో ఫస్ట్ నోటీస్ చేసేది, ఇక్కడ సెర్చ్ బార్ అని ఇచ్చాడు చూడండి. ఇక్కడ లేదా ఆప్షన్, మీకు కనిపిస్తుందో లేదో, ఈ సెర్చ్ మీద క్లిక్ చేసాము డైరెక్ట్ గా సెర్చ్ చేసేయచ్చు. ఇక్కడ అలా కాదు, కింద డ్రాగ్ చేసి చేసుకోవాలి. అది కూడా సెట్టింగ్స్ లో పెట్టుకుంటూ వస్తుంది మీకు. కానీ దీంట్లో డైరెక్ట్ గా ఇక్కడ సెర్చ్ అని కొత్తగా ఇచ్చాడు, కొంచెం ఫాస్ట్ గా అవడానికి, ఏదైనా సెర్చ్ చేయడానికి యూజ్ అవుతుంది మీకు. నెక్స్ట్ ఇక్కడ స్టేటస్ బార్ చూస్తే 3 లో చాలా బాగుంది ఇప్పుడు, కానీ 2 లో బేసిక్ గా ఉండేది ఇంతకు ముందు, ఆ బ్యాటరీది కానీ అదంతా. కానీ 3 లో కొంచెం మంచిగా ఇచ్చాడు ఐకాన్స్. సో ఇదొక నోటీస్ చేస్తారు మీరు. నెక్స్ట్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ చూడొచ్చు, ఇంతకు ముందు 3 ఉన్నాయి, ఇప్పుడు 4 ఉన్నాయి. ఒక ఎఫెక్ట్ కూడా యాడ్ చేసాడు ఇక్కడ, ఇది బ్లర్ ఎఫెక్ట్. మీరు ఇక్కడ నుంచే పెట్టుకోవచ్చు, ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. హోమ్ స్క్రీన్ అది బ్లర్ చేసుకోవచ్చు, లేకపోతే ఆపేయచ్చు. అండ్ ఆల్సో ఐకాన్స్ కూడా చేంజ్ అయ్యాయి. ఇంతకు ముందు ఇలా ఉండేటివి విడ్జెట్స్, వాల్ పేపర్, సెట్టింగ్స్. ఇప్పుడు చూడండి కొంచెం డిఫరెంట్ గా మార్చాడు. అండ్ సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ కూడా ఒకటి నోటీస్ చేయొచ్చు మీరు. మోర్ మీద క్లిక్ చేస్తే హోమ్ స్క్రీన్ లేఅవుట్ ఉంది కదా, ఓల్డ్ దానికి మొత్తం 3 లేఅవుట్స్ ఉన్నాయి, 4:7 కూడా ఉంది. న్యూ దానికి అది తీయేసాడు, ఇప్పుడు 2 లేఅవుట్స్ ఉన్నాయి, 4:7 అయితే లేదు. నెక్స్ట్ ఇంకా యానిమేషన్స్ లో నాకైతే పెద్ద చేంజ్ అనిపించలేదు, రెండు సేమే ఉన్నాయి, రెండు సేమ్ గానే ఓపెన్ అవుతున్నాయి, రెండు సేమ్ గానే క్లోజ్ అవుతున్నాయి. పెద్ద డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయరు. యానిమేషన్స్ ఇంకొంచెం స్మూత్ గా ఉంటే బాగున్నాను, నాకు అసలు పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు, రెండు సేమే ఉన్నాయి. నెక్స్ట్ మనం కంట్రోల్ సెంటర్కి వెళ్దాం. ఇప్పుడు కంట్రోల్ సెంటర్కి వస్తే నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ స్టేటస్ బార్ చూడొచ్చు మీరు. ఇప్పుడు కొంచెం క్లీన్ గా ఉంది, ఇంతకు ముందు మామూలుగా బేసిక్ గా ఉంది. నెక్స్ట్ ఇంకోటి మీరు నోటీస్ చేసేది, కలర్స్ చేంజ్ అయిపోయి. ఇక్కడ చూడొచ్చు, ప్రతి దానికి ఒక్కొక్క కలర్ ఇచ్చాడు. ఓల్డ్ దానికి అన్ని బ్లూ గానే ఉండేటివి, ఇప్పుడు ఏంటంటే కొంచెం మంచిగా ఇచ్చాడు కలర్స్. మీరు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ వస్తుంది. ఇప్పుడు ప్రతి దగ్గర నోటీస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ వాల్యూమ్ క్లిక్ చేసే కదా, ఇక్కడ కూడా కొంచెం బాగా ఇచ్చారు చూడండి బ్లూ గా. ఇక్కడ మరి నార్మల్ గా బేసిక్ గా ఉండేటివి. సో ప్రతిదీ ఇప్పుడైతే కలర్స్ లో కొంచెం చేంజ్ వచ్చాయి కంట్రోల్ ప్యానల్ లో, అంతకు మించి ఏం లేదు. నెక్స్ట్ HyperOS లో మేజర్ చేంజ్, మీరు అందరూ వెయిట్ చేస్తున్న చేంజ్ కూడా, దీనికోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. హైపర్ ఐలాండ్ అని చెప్పి తీసుకొచ్చాడు. ఇప్పుడు మీకు క్లియర్ గా చూపిస్తా చూడండి. Spotify ఓపెన్ చేశాను, ఇప్పుడు రెండిట్లో సాంగ్స్ ప్లే చేస్తున్నాను, రెండు ప్లే అవుతున్నాయి కదా. ఇప్పుడు HyperOS 3 లో క్లోజ్ చేస్తే చూడండి, హైపర్ ఐలాండ్ లోకి వెళ్ళింది, ఇక్కడ వెళ్ళింది చూడండి. కానీ HyperOS 2 లో క్లోజ్ చేస్తే నార్మల్ గా క్లోజ్ అయిపోద్ది. ఇది మీకు తెలిసిందే, HyperOS 2 లో అయితే లేదు ఈ హైపర్ ఐలాండ్ అనేది. ఇప్పుడు HyperOS 3 లో తీసుకొచ్చాడు దీన్ని. అండ్ ఆల్సో మీరు ప్లే చేసే సాంగ్ బట్టి ఇక్కడ యానిమేషన్స్ కూడా చేంజ్ అవుతాయి. ఇప్పుడు వేరే సాంగ్ ప్లే చేస్తాను, దాని తగ్గట్టు ఇక్కడ కలర్ చేంజ్ అయింది చూడండి కింద. సో ఇలా కలర్స్ కూడా చేంజ్ అవుతాయి, మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో దాన్ని బట్టి కలర్ కూడా చేంజ్ అవుతా ఉంటుంది. ఈ హైపర్ ఐలాండ్ అనేది క్లాక్ లో కూడా ఉంటుంది. ఇప్పుడు క్లాక్ క్లోజ్ చేస్తున్నాను, అది కూడా అక్కడికి వెళ్ళింది చూడండి. ఇప్పుడు మీరు ఇలా డ్రాగ్ చేశారనుకోండి, మీకు ఏది కావాలో అది వస్తుంది. చూసారా, మీకు ఏది కావాలో అలా వస్తుంది. సైడ్ కి ఇలా డ్రాగ్ చేసుకుని ఓపెన్ చేసుకోవచ్చు. ఇది హైపర్ ఐలాండ్, ఇలా యూజ్ అవుతుంది. ఇంకా మీరు నోటిఫికేషన్స్ వచ్చినా కానీ హైపర్ ఐలాండ్ లో వస్తాయి. ఇంతకు ముందు వరకు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఓల్డ్ దాన్ని సైలెంట్ లో పెడతాను, సైలెంట్ లో తీసిన, సైలెంట్ లో పెట్టినా, మీకు ఇక్కడ చూడండి పైన వచ్చింది నార్మల్ గా. మళ్ళీ కావాలంటే చూపిస్తాను, సైలెంట్ లో పెట్టినా వస్తుంది పైన, సైలెంట్ లో తీసినా వస్తుంది. ఇది మీకు తెలిసే ఉంటది. అదే సేమ్ ఇప్పుడు HyperOS 3 లో చేసాం అనుకోండి,
ఇక్కడ ఐలాండ్ లో చూపిస్తుంది మొత్తం మీకు చూసారు, ఐలాండ్ లో చూపిస్తుంది. సో ఈ డిఫరెన్స్ ఒకటి నోటీస్ చేస్తారు. ఇదే మేజర్ అప్డేట్ ఈ HyperOS 3 లో వచ్చింది, ఈ హైపర్ ఐలాండ్. సో అందరూ తీసుకొచ్చారు, ఇంకా వీళ్ళు కూడా తీసుకొచ్చేసారు. నెక్స్ట్ మనం సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ పర్సనలైజేషన్ కి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ కూడా మీరు డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు. HyperOS 2 లో ఏంటంటే ప్రెసెంట్ పెట్టుకున్న వాల్ పేపర్ ఒక్కటే కనిపిస్తుంది, కానీ 3 లో ఏం చేశారంటే ఇంతకు ముందు పెట్టుకున్న వాల్ పేపర్స్ కూడా ఇక్కడే ఉంటాయి. డైరెక్ట్ గా మనం అప్లై కొట్టేస్తే అప్లై అయిపోతాయి. ఇప్పుడు అప్లై అయిపోతుంది చూడండి. సో ఇలా అప్లై అయిపోతాయి, ఇది అప్లై అయిపోయింది. మీరు ఇది కావాలంటే ఇది అప్లై చేసుకోవచ్చు, లేదా కొత్త కూడా యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు ప్రీసెట్స్ గా. సో మనకి ఏది అవసరం అది అప్లై పెడితే అప్లై అయిపోద్ది. దీనికి అలా కాదు, మళ్ళీ మనం ఫస్ట్ ఏం చేయాలి, మీకు కావాలనుకుంటే ఓల్డ్ డిలీట్ అయిపోద్ది, మళ్ళీ ఏదైతే ఉందో అదే ఉంటుంది. కొత్తది యాడ్ చేసుకోవాలంటే మళ్ళీ ఫస్ట్ ఏం చేయాలి. సో ఇది ఒకటి తీసుకొచ్చాడు. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళాం అనుకోండి, కొత్త దాంట్లో ఇవి యాడ్ చేశాడు. ఇవి ఓల్డ్ దాంట్లో ఇంతకు ముందు ఉండేటివి, వాటిని తీసేసి మళ్ళీ యాడ్ చేశాడు ఇప్పుడు కొత్త దాంట్లో. ఎందుకు తీసాడో తెలియదు, మళ్ళీ ఎందుకు యాడ్ చేశాడో తెలియదు. ఇప్పుడైతే మళ్ళీ కొన్ని యాడ్ చేస్తున్నాడు మీకోసం. నెక్స్ట్ ఇంకో చేంజ్ మీరు గ్యాలరీలో నోటీస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఉంది రెండిట్లో. ఓల్డ్ దాంట్లో ఏంటంటే ఇలా వచ్చేది టైం లైన్, కానీ న్యూ దాంట్లో చూడొచ్చు ఒక బార్ ఇచ్చాడు, బార్ తో పాటు ఇచ్చాడు. ఓకేనా, ఇది చేంజ్ అయింది డిఫరెన్స్. మీకు ఓల్డ్ దాంట్లో ఇలా ఉండేది, ఇక్కడ కొత్త దాంట్లో ప్లేబ్యాక్ స్పీడ్ అని కూడా ఇచ్చాడు. మీకు ఫాస్ట్ కావాలంటే ఫాస్ట్ పెట్టుకోవచ్చు, స్లోగా కావాలంటే స్లోగా పెట్టుకోవచ్చు, ఎలా అయినా పెట్టుకోవచ్చు. సో ఇది ఒక యానిమేషన్ తో ఓపెన్ అవుతుంది, బాగుంది ఇది కూడా. కానీ దీంట్లో అది లేదు. మళ్ళీ లూప్ వీడియో అని కూడా ఇచ్చాడు, అదే వీడియో మళ్ళీ ప్లే అవుతా ఉండడానికి. ఇంతే HyperOS 2 కి 3 కి డిఫరెన్స్. ఇంత మించి ఏం లేవు. ఒక మేజర్ డిఫరెన్స్ మీరు ఏమైనా నోటీస్ చేస్తారా అంటే హైపర్ ఐలాండ్. దాని తర్వాత కొన్ని చేంజెస్ లాక్ స్క్రీన్ లో జరిగాయి, అంత మించి ఏం లేవు. యానిమేషన్ సేమ్ ఉన్నాయి, నాకైతే డిఫరెన్స్ అనిపించలేదు. కంట్రోల్ ప్యానల్ లో కొంచెం ఐకాన్స్ చేంజ్ అయ్యి కలర్ చేంజ్ అయింది, దానికి మించి పెద్ద డిఫరెన్స్ లేదు. కానీ హైపర్ ఐలాండ్ అనేది చాలా మంది వెయిట్ చేస్తారు దానికోసం. అప్డేట్ అయితే HyperOS 3 లో వచ్చింది. సో దాన్ని అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి, మీకు నచ్చుతాయి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం.